హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. NBK నందమూరి బాలకృష్ణ తిరిగి మళ్ళీ తన యథాస్థానానికి చేరుకుంటున్నాడు. స్టార్డమ్, క్రేజ్, మార్కెట్ ఇలా అన్నింటిలోనూ అప్పర్ హ్యాండ్ సాధించాడు. ఎక్కడైతే తనని విమర్శించారో, ఎక్కడైతే తనని ట్రోల్ చేసి నవ్వుకున్నారో తిరిగి వాళ్లతోనే జై కొట్టించుకున్నాడు. ఇలాంటి క్యారెక్టర్లు, ఇలాంటి రేర్ ఫీట్లు ఒక బాలయ్యకి తప్ప ఇంకెవరికి సాధ్యం కాదని వేనోళ్ళు పొగిడించుకున్నాడు. సక్సెస్కి కొలమానం కలెక్షన్స్ కాదు, ప్రేక్షకుల ప్రశంసలే కేర్ ఆఫ్ అడ్రస్ అని మళ్ళీ నిరూపించాడు. ఒక కళాకారుడికి మనీ ఇంపార్టెంట్ కాదు, తన యాక్టింగ్ని సవాల్ చేయగల క్యారెక్టర్లు ముఖ్యమని నిరూపించాడు. అందరితో శబాస్ అనిపించుకున్నాడు. యాక్టింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే నందమూరి నటసింహమే. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలిగే దమ్ము ఒక్క నందమూరి వారికే సొంతమని నిరూపించాడు. చాలా రోజుల తర్వాత తన సినీ కెరియర్ని పీక్ స్టేజ్కి తీసుకెళ్లాడు బాలయ్య. తన మునుపటి మాస్ క్రేజ్, తిరుగులేని స్టార్డమ్, కాసుల వర్షం కురిపించే తన రియల్ మార్కెట్ని మళ్ళీ చేజిక్కించుకున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసి కలెక్షన్ల వర్షం కురిపించాడు. ఆ 3 సినిమాలతో వరుసగా 150 కోట్లకి పైగా కలెక్షన్లు సాధించి హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నాడు. ఆ పంజాలో ఇంకా వాడి వేడి తగ్గలేదని ఆ విజయాలతో చెప్పకనే చెప్పాడు. ఆ 3 విజయాలకి ఒక్కో సినిమాకి ఒక్కో చరిత్ర ఉంది. కరోనా టైంలో థియేటర్స్లో రిలీజ్ చేయడానికి ఏ స్టార్ హీరో కూడా సాహసించని టైంలో అఖండ మూవీని రిలీజ్ చేసి కొన ఊపిరితో ఉన్న బాక్సాఫీస్కి ఊపిరి పోశాడు. మన 11 మామయ్య పావలా 10 పైసల టికెట్ రేట్లు పెడితే చిరంజీవి లాంటి వాళ్ళు టికెట్ రేట్లు పెంచమని 11 మామయ్యని అడుక్కోవడానికి వెళ్తే బాలయ్య మాత్రం ఐ డోంట్ కేర్ అంటూ అదే రేట్లకే సినిమాని రిలీజ్ చేశాడు. తన సినిమాలకి పాజిటివ్ టాక్ వస్తే ఆ బీభత్సం ఏ రేంజ్లో ఉంటుందో అఖండ మూవీ చూపించింది. బాలయ్య మాస్ క్రేజ్కి సరైన కంటెంట్తో సినిమా పడిందంటే ఆ బాక్సాఫీస్ ప్రపంచం ఏ లెవెల్లో ఉంటుందో అఖండ మూవీతో మరోసారి ప్రూవ్ అయింది. అఘోరా క్యారెక్టర్, మరో మాస్ క్యారెక్టర్లో బాలయ్య శివతాండవం చేశాడు. కరోనా భయంతో థియేటర్లకి దూరమై ఓటీటీకే పరిమితమైన ప్రేక్షకుల్ని థియేటర్కి పరుగులు పెట్టించాడు. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అందరినీ అలరించి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకుంది అఖండ. ఇక వీరసింహారెడ్డి మూవీతో కూడా మరో బ్లాక్ బస్టర్ని అందుకొని అందరూ అవాక్కయ్యేలా చేశాడు బాలయ్య. ఒకవైపు చిరంజీవి వాచ్మెన్ బూరయ్య సినిమా పోటీలో ఉన్నా, మరోవైపు దిల్లుమామయ్య థియేటర్లు ఇవ్వకుండా ఒక డబ్బింగ్ పుచ్చకాయ సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇచ్చి బాలయ్య వీరసింహారెడ్డి మూవీకి ఎగనామం పెట్టినా తన మాస్ క్రేజ్తో మళ్ళీ 170 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో పంబ రేగొట్టాడు. సంక్రాంతి లాంటి ఫ్యామిలీ ఫెస్టివల్ సీజన్లో కూడా వీరసింహారెడ్డి లాంటి మాస్ మూవీతో మాస్ ఇట్టు కొట్టి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. రికార్డులు తిరగరాయాలన్నా, ట్రెండ్ సెట్ చేయాలన్నా ఒక్క బాలయ్యకే సాధ్యం. 70 ఏళ్ల వయసులో కూడా హీరోయిన్లు, రొమాన్స్, డ్యాన్సులు అంటూ వెర్రెత్తిపోతున్నాడు చిరంజీవి. కానీ బాలయ్య మాత్రం 60+ ఏజ్లోనే ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు చూస్ చేసుకొని తన బాడీ లాంగ్వేజ్కి, ఏజ్కి తగ్గ స్టోరీ సెలెక్ట్ చేసుకుంటూ ఆ క్యారెక్టర్లు ఎంచుకొని తన హుందాతనాన్ని చాటుకున్నాడు. సినిమాకి డిఫరెంట్ కంటెంట్తో వేరియస్ క్యారెక్టర్స్తో ఆడియన్స్ని మెస్మరైజ్ చేస్తున్నాడు. అలాంటి ఒక సినిమానే భగవంత్ కేసరి. స్టార్ హీరో అయ్యుండి ఒక మిడిల్ ఏజ్ క్యారెక్టర్లో కనిపించి అందరి చేత ఔరా అనిపించాడు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటూ అమ్మాయిలకి ఒక మెసేజ్తో కూడిన కంటెంట్ అందించాడు. దిల్లు మామయ్య మళ్ళీ ఇక్కడికి దాపురించి ఈ సినిమాకి థియేటర్లు లేపేశాడు. మళ్ళీ ఆ అరవన్నయ్యకే అన్నీ కట్టబెట్టినా తక్కువ థియేటర్స్కే ఫుల్ ఆక్యుపెన్సీ నమోదు చేసి హౌస్ఫుల్ బోర్డులు పడేలా చేసి కనకవర్షం కురిపించాడు. బాలయ్య ఫామ్ లేకొస్తే ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో ఇప్పటి జనరేషన్కి చూపించాడు. ఈ విధంగా డిఫరెంట్ కంటెంట్తో, వేరియస్ క్యారెక్టర్స్తో అన్ సీజన్లో ప్రతికూల వాతావరణంలో కూడా విజయ దుందుబి మోగించాడు. తన సినీ కెరియర్ని మళ్ళీ పీక్ స్టేజ్కి తీసుకెళ్లాడు. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్నాడు కదా, మరో సక్సెస్ సాధ్యమేనా అనే క్వశ్చన్ రైజ్ అవుతున్న టైంలోనే మొన్న సంక్రాంతికి డాకు మహారాజ్ మూవీతో మరో బ్లాక్ బస్టర్ని తన ఖాతాలో వేసుకున్నాడు. బాలయ్య మాస్ క్రేజ్, ఆయన స్క్రీన్ ప్రజెన్స్, డిఫరెంట్ మేనరిజమ్స్, హై యాక్షన్ ఎలివేషన్స్, క్లాస్ని మాస్ని మర్తెట్టే హీరోయిజం, తమన్ బీజిఎం, బాబీ టేకింగ్ వీటన్నింటితో ఆడియన్స్కి గూస్ బంప్స్ వచ్చాయి. కంటెంట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండడంతో ఆడియన్స్ సినిమాని బాగానే ఆదరించారు. అయితే మూవీ మేకర్స్ బద్ధకంతో సరైన ప్రమోషన్లు చేయకపోవడం, చేసిన అరాకొర ప్రమోషన్లు మెజారిటీ ఆడియన్స్ని మిస్లీడ్ చేయడం, మరీ ముఖ్యంగా దబిడి దిబిడి సాంగ్ ఫ్యామిలీ ఆడియన్స్ని దూరం చేసేలా చేసింది. తరువాత దిల్లు మామయ్య, శరణమన్నయ్య ఫ్లాప్ తాండవం గేమ్ చేంజర్కి ఎక్కువ థియేటర్లు ఇచ్చి డాకు మహారాజ్కి ఎగనామం పెట్టాడు.
ఇలాంటి వాటితో సినిమా సక్సెస్ అనేది కంటెంట్కి తగ్గ రేంజ్లో రాలేదు. మినిమం 250 కోట్ల పొటెన్షియాలిటీ ఉన్న సినిమా డాకు మహారాజ్ ఈ మిస్టేక్స్ వల్ల 200 కోట్ల లోపే ఆగిపోయింది. రీసెంట్గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్స్లో చూడకుండా మిస్ అయిన వాళ్ళు, సినిమాని ఆల్రెడీ చూసి థియేటికల్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఓటీటీలో బ్రహ్మరథం పడుతున్నారు. రిపీట్స్ మీద రిపీట్స్ పడుతుండడంతో ఓటీటీలో సంచలనాలు నమోదు చేస్తూ వెళ్తుంది. ఓటీటీలో అడుగు పెట్టినప్పటి నుంచి సంచలన వ్యూస్తో నాన్ స్టాప్గా నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. బాలయ్య స్టార్డమ్కి ప్రాంతీయ ఎల్లలు లేవు, హద్దులు సరిహద్దులు ఉండవని డాకు మహారాజ్ నిరూపించింది. తెలుగుతో పాటు మల్టిపుల్ లాంగ్వేజెస్లో స్ట్రీమింగ్కి వచ్చిన డాకు మహారాజ్ తెలుగుతో పాటు అన్ని లాంగ్వేజెస్లో దుమ్ము లేపుతోంది. ఇండియా వరకే కాదు, వరల్డ్ వైడ్గా ఏకంగా 18 దేశాల్లో నెంబర్ 1 ప్లేస్లో ట్రెండ్ అవుతుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఖతార్, యుఏఈ, బెహ్రాన్, మాల్దీవులు ఇలా అన్ని దేశాల్లోనూ బాలయ్య వీర విజృంభణ చేస్తున్నాడు. డాకు మహారాజ్కి స్పందన మేకర్స్ కానీ అటు నెట్ఫ్లిక్స్ వాళ్ళు కానీ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అసలు పాక్ బంగ్లాలో ఇంతలా ట్రెండ్ అవ్వడం ఏంట్రా అని సోషల్ మీడియా మొత్తం డాకు పోస్టులతో నిండిపోయింది. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సెకండ్ వీకెండ్లో కూడా వరల్డ్ వైడ్గా నెంబర్ 1 ప్లేస్లో ట్రెండ్ అవుతుంది సినిమా. ఇది బాలయ్య స్టామినా, ఆయన స్టార్డమ్ రేంజ్ అంటున్నారు మన టేట్ పండితులు. ఇక బాబాయ్ ఓటీటీని షేక్ చేస్తుంటే అబ్బాయి ఏమో మరోసారి థియేటర్స్ని షేక్ చేయబోతున్నాడు. RRR మూవీతో పాన్ ఇండియాని షేక్ చేసిన యంగ్ టైగర్ మరోసారి దేవర మూవీతో అల్లాడించాడు. నెగిటివిటీని, ట్రోలింగ్ని ఎదిరించి మరి తన స్టార్డమ్తో సినిమాని బ్లాక్ బస్టర్ చేశాడు. సినిమాని నిర్మించిన నిర్మాతలకి, కొన్న బయ్యర్లకి కనకవర్షం కురిపించాడు. సినిమా రేంజ్ని, రిజల్ట్ని తన స్క్రీన్ ప్రజెన్స్తో, స్టార్డమ్తో ఇట్టే మార్చేశాడు. ఆ రిజల్ట్తో చాలామంది లవంగం బ్యాచ్కి కంటి మీద కొనుక్కు లేకుండా చేశాడు. డిజాస్టర్ టాక్తోనే ఈ రేంజ్ బీభత్సం చేశాడంటే ఇక సింహాద్రి లాంటి కంటెంట్ ఉన్న మాస్ మూవీ పడిందంటే ఆ ఊచకొతని తలుచుకున్న ప్యాంట్లో సుస్సు పడిపోతుంది వాళ్ళకి. RRR మూవీతో జపాన్ ఆడియన్స్ని కూడా పలకరించాడు తారక్. తన యాక్టింగ్, డ్యాన్స్, స్క్రీన్ ప్రజెన్స్, మేనరిజమ్స్తో ఉర్రూతలూగించాడు. వాస్తవానికి ఈ సినిమా కంటే ముందే ఎన్టీఆర్ జపాన్ ఆడియన్స్కి సుపరిచితుడు. ఆయన డ్యాన్సులకి జపాన్ ఆడియన్స్ వెర్రెత్తిపోతారు. RRR విజయంలో ఎన్టీఆర్ది అక్కడ అప్పర్ హ్యాండ్. ఇప్పుడు దేవర మూవీతో మరోసారి అఫీషియల్గా వారిని కలుసుకోబోతున్నాడు. దేవర మూవీని జపాన్లో మార్చి 28న రిలీజ్ చేయబోతున్నారు. ఈ కంటెంట్ వాళ్ళకి కనెక్ట్ అయ్యిందంటే మళ్ళీ రాజమౌళి సినిమా వచ్చే వరకు ఆ రికార్డుల్ని టచ్ చేసే దమ్ము ఇంకెవరికి ఉండదు. ఇది ఫ్యాక్ట్. RRR రికార్డులే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది దేవర అడుగు పెట్టినాడంటే అది తన సామ్రాజ్యం అన్నట్టు లెక్క. దాంతో RRR మూవీ రికార్డ్స్ అన్ని డైలమాలో పడిపోయాయి. ఈ కంటెంట్ కనెక్ట్ అయ్యి పాజిటివ్ టాక్ వస్తే చాలు, ఈ రికార్డ్స్ గల్లంత అయినట్టే. మార్చి 22 నుంచి దేవర ప్రమోషన్ స్టార్ట్ అవబోతున్నాయి. ఊపు చూస్తుంటే సినిమా నెక్స్ట్ లెవెల్ ర్యాంపేజ్ చూపించేలానే ఉంది. ఈ విధంగా బాబాయ్ డిజిటల్ స్ట్రీమింగ్లో సంచలనాలు నమోదు చేస్తుంటే అబ్బాయి ఏమో థియేటర్స్ తగలబెట్టడానికి రెడీ అయిపోతున్నాడు. మరి ఈ నందమూరి నటసింహాల గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.